చిన్న పని పడింది కరుణ పొలంలో. ఆ పని ఏంటంటే పనికి మళ్ళీ పని అనమాట అది. 1 month బిఫోర్ 1.5 month బిఫోర్ నార్మల్ ఇలాగ ప్లేన్ పుషప్స్ చేయడమే కష్టం, చాలా మంది చేయలేరు. ఇంకా అదంటారా? సో మన ఆఫ్టర్నూన్ మీల్ చెప్పు కాదా. అదే నమాజ్ నుంచి వచ్చేసాం. టైం ఏమో వచ్చి ఎగ్జాక్ట్ గా 10 PM అవుతుంది. డిన్నర్ టైం అనమాట. మా నైట్ ట్రైసెప్ ఓవర్ ఎక్స్టెన్షన్ అనమాట. డంబుల్స్ తో కాకుండా మనం ఇలాగ మిషన్ పెట్టి కూడా చేయొచ్చు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్. అయితే లెగ్గిపోయాం అండ్ మన 1 లీటర్కి తక్కువ ఉందిలేండి వాటర్. ఒక 700 ml 800 ml ఉంటుంది. మొత్తం తాగేసి ఫ్రెష్ అప్ అయిపోదాం అండ్ బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరుతాం. డన్, ఫ్రెష్ అప్ అయిపోయాం అండ్ మన మార్నింగ్ మీల్ ఎగ్ అండ్ చికెన్ రైస్ తినేసి బయలుదేరిపోతాం మన జిమ్కి. ఓకే, డన్. అయితే మనం జిమ్కి వచ్చేసాం. ఈరోజు జిమ్కి వస్తూ 11:30 అయిపోయింది. టైం బాగా లేట్ అయింది అనమాట. ఏంటంటే చిన్న పని పడింది కరుణ పొలంలో. ఆ పని ఏంటంటే పనికి మళ్ళీ పని అనమాట అది. 1 month బిఫోర్ 1.5 month బిఫోర్ మా ఇంటి దగ్గరకి ఒకడు వచ్చిండు. సిమ్ కార్డ్ సేల్స్ చేస్తారు కదా విఏ వాళ్ళు, విఏ నెట్వర్క్ వాళ్ళు వచ్చారు అనమాట. అయితే మా అమ్మ మొబైల్లో ఆల్రెడీ 2 సిమ్ కార్డులు ఉన్నాయి. ఒకటి విఏ ఉంది, ఒకటి ఎయిర్టెల్ ఉంది అనమాట. అయితే ఆ కొత్త సిమ్ కార్డు అదే ఎవడైతే సిమ్ సేల్స్ మ్యాన్ ఉన్నాడు వచ్చి ఏం చెప్పాడంటే, మా దగ్గర ఇలాగ కొత్తగా నెట్వర్క్ ఉందమ్మా, బాగా పనిచేస్తుంది నెట్వర్క్, అది తీసుకోండి, కొత్తగా టవర్ కూడా వేస్తున్నానని చెప్తే, అండ్ దాంతోపాటు 1 month ఫ్రీ కాలింగ్, ఫ్రీ ఇంటర్నెట్ అని చెప్పగానే టెంప్ట్ అయ్యి మా అమ్మ ఏం చేసిందంటే, ఆల్రెడీ అందులో విఏ ఉంది, మా అమ్మకే తగిలేదు, ఆ పేరు తెలియదు అది విఐ అని, ఇక్కడ తెచ్చేసిన అది కూడా విఐ అని కూడా తెలియదు. అయితే మా అమ్మ ఏం చేసిందంటే ఎయిర్టెల్ ప్రెసెంట్ యూస్ చేస్తుంది అనమాట, ఈ విఐ యూస్ చేయట్లేదు. అది ఏం చెప్పిందంటే ఎయిర్టెల్ నెంబర్ ఉంది కదా, అది విఐలోకి కన్వర్ట్ చేసి ఇవ్వమంటే ఆడేం చేశాడు, ఆడిచ్చినోడు చూసి చెప్పాలి కదా, మీ దగ్గర 2 సిమ్లు ఉన్నాయన్న, అందు ఆల్రెడీ విఏ ఉంది, మళ్ళీ ఎందుకు విఏ అని చెప్పాలి కదా. ఆడికేం పోయింది, డైలీ టార్గెట్ ఉంటుంది రోజుకి ఎన్ని సిమ్ కార్డ్స్ సేల్ చేయాలని. ఆడు ఏం చేశాడంటే మా అమ్మ దగ్గర ఉన్న ఎయిర్టెల్ నంబర్ని విఐలోకి కన్వర్ట్ చేసి ఇచ్చేసి వెళ్ళిపోయాడు అనమాట. ఇప్పుడు మా అమ్మ దగ్గర ఆల్రెడీ 2 విఐలు ఉన్నాయి. అండ్ నెట్వర్క్ అంటారు అనమాట. నెట్వర్క్ గురించి తీసుకుంటే ఎయిర్టెల్ కన్నా చాలా చెత్తగా దారుణంగా ఉందన్నమాట విఏ మా ఇంటి దగ్గర. అది ఎలా అంటే 1 month నుంచి మా అమ్మ ఫోన్ ఇంటి బయట పెడుతుంది అనమాట. మా ఇంటి బయట వాషింగ్ మిషన్ ఉంటుంది, ఆ వాషింగ్ మిషన్ మీద పెట్టి వదిలేస్తే నెట్వర్క్ వస్తుంది, అప్పుడే మనకి ఫోన్ ఏదైనా. ఆ వాషింగ్ మిషన్ దాటిసి ఇంటి గుమ్మంలో మొబైల్ తెచ్చెట్టేసాం అనుకో, లోనికి గుమ్మం దాటి ఇంట్లోకి వచ్చిందంటే మొబైల్ కాల్స్ రాదు, నెట్వర్క్ రాదనమాట. 1 month నుంచి యూస్ చేస్తుంది. ఎలాగ 1 month అయిపోతుంది, ఇంకా 2 days ఉందన్నమాట. అది రీఛార్జ్ ప్యాక్ వాడు ఏదైతే వాళ్ళ వ్యాలిడిటీ ఇచ్చాడో అది. అయితే మార్నింగ్ మన కుటుంబం వెళ్ళి ఎయిర్టెల్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు రీసెంట్లీగా మార్చుకున్నారు కదమ్మా విఐలోకి, ఎయిర్టెల్ నుంచి మళ్ళీ ఎయిర్టెల్లోకి రావాలంటే 90 days పోవాలా నెట్వర్క్, ఆ సిమ్ కార్డు మీరు తీసుకున్నది 90 days అయ్యాకనే అవుద్దని చెప్పారు అనమాట. అయితే జూన్ స్టార్టింగ్లో రమ్మన్నది, జూన్ ఫస్ట్ వీక్లో. ఆ పని చూసుకొని రావడం వల్ల లేట్ అయింది. ఇది సిమ్ కార్డ్ వ్యాపార. ఎవరైనా మీకు వచ్చి సిమ్ కార్డు అమ్మితే బిఎస్ఎన్ఎల్, జియో, ఎయిర్టెల్ ఈ 3 సిమ్ కార్డు ఉన్నోళ్ళు ఈ విఐలోకి మాత్రం వెళ్ళకండి, అర్థమైందా? ఎయిర్టెల్, జియో, బిఎస్ఎన్ఎల్ ఈ 3టికి మించిన నెట్వర్క్ ఏమీ లేదు ఎక్కడ కూడా, ఓకేనా? విఐ వేస్ట్, చెత్త వేస్ట్, పరమ వేస్ట్ అనమాట. విఐ జౌలిలోకి వెళ్ళకండి. వాళ్ళు ఏంటంటే 1 month మీకు ఫ్రీ ఇంటర్నెట్, ఫ్రీ కాలింగ్ అని చెప్పేసి ఇచ్చి వెళ్ళిపోతారు, కానీ వేస్ట్ అనమాట అది. ఇది పదండి వెళ్ళి మనం వర్కౌట్ కూడా చేద్దాం. ఈరోజు ట్రైసెప్స్ చేద్దాం, ఓన్లీ ట్రైసెప్స్ చేసి వర్కౌట్ ఫినిష్ చేద్దాం, చూపిస్తా. బాగా సోది విన్నారు కదా మీరు కూడా. ట్రైసెప్ ఓవర్ ఎక్స్టెన్షన్ అనమాట. డంబుల్స్తో కాకుండా మనం ఇలాగ మిషన్ పెట్టి కూడా చేయొచ్చు. వెయిట్ అనేది కంట్రోల్లో ఉంటుంది. Hot, but they said to never date her. I agree, but you did, and I hate
ఎక్కువగా వర్కౌట్ అయితే ఏం చేయలేదు, జస్ట్ ట్రైసెప్ చేశాను అంతే. అండ్ వచ్చి రాగానే షోల్డర్ కూడా చేశాను, ఒక వేరియేషన్ ట్రైసెప్ అండ్ షోల్డర్ చేసి అలా జిమ్లో మాట్లాడుకుంటూ మన న్యూ జిమ్ గురించి ఇది అది ఇంకా ఏదేదో ప్లానింగ్లో అవి నడుస్తుంటాయి కదా, అలా చేద్దామని. మొత్తానికి టైం 2:10 PM అవుతుంది అనమాట. ఇంకా జిమ్ నుంచి బయలుదేరాం ఆకర్షణాలు ఇంటికి. రేపు మన ఒక తమ్ముడు వస్తున్నాడు అనమాట హైదరాబాద్ నుంచి. నా ఇంటీరియర్ చేద్దాం అనుకుంటున్నానన్న నా తరపు నుంచి అని చెప్పిండు. తమ్ముడు బాగా రెస్పాన్సిబిలిటీగా చేస్తానని చెప్తున్నాడు, చూద్దాం. అదే రేపు పిలిచాం రమ్మని, రేపు తీసుకెళ్ళి మొత్తం ఏంటి ప్లానింగ్ ఎక్కడ దాకా ఏంటి చూపిస్తారు, వీడియోలో చూపిస్తారు. తమ్ముడిని కూడా మీకు పరిచయం చేస్తాను, ఓకేనా? ప్రస్తుతానికి అయితే ఇంటికి వెళ్ళిపోయి కొద్దిగా ఫ్రెష్ అప్ అయిపోయి మధ్యాహ్నం మీల్ కంప్లీట్ చేసి నిన్నటి బ్లాగ్ ఏదైతే ఉందో ఈరోజు ఎర్లీగానే అప్లోడ్ చేసేస్తాను అనమాట. చేసి కొంచెం బ్రష్ చేద్దాం. మన ఆఫ్టర్నూన్ మీల్ చెప్పు. ఎక్కడ తీసుకుంటా. సిక్స్ 40 PM ఆఫ్టర్నూన్ మీల్ కంప్లీట్ చేసి నిన్నటి బ్లాగ్ ఏదైతే ఉందో అది అప్లోడ్ చేసి రెస్ట్ చేసి ఇప్పుడు లెగిసా, రెడీ అయిపోయి డైరెక్ట్ ఇంటికి అనమాట. ఎందుకోసం అంటే పొద్దున్న వచ్చేటప్పుడు చెప్పాను కదా సిమ్ కార్డ్ స్టోరీ. ఆ సిమ్ కార్డ్ మా అమ్మాయి తీసుకెళ్ళి అయితే 90 days తర్వాత రమ్మన్నారు అనమాట. ఇప్పుడు అవ్వదు, 90 days తర్వాత చేంజ్ అవుద్ది, మళ్ళీ ఎయిర్టెల్లోకి రావాలంటే విఐ నుంచి అని చెప్తే మా అమ్మ కూడా ఇంట్లో ఏముంటది ఖాళీగా అని చెప్పి వచ్చే దారిలో అలా తీసుకుంటూ వచ్చానమాట. అక్కేపాలెంలో మా చిన్నపిన్ని ఉంటుంది కదా, మా చిన్నపిన్ని ఇంట్లో డ్రాప్ చేసి వచ్చాను. ఇంకా టైం 6:40 అవుతుంది కదా, నేను సింగల్గా ఉంటే లేట్గా వెళ్ళేవాడిని 7:30 8కి. అమ్మ ఉంది కాబట్టి ఎర్లీగా వెళ్ళిపోయి అమ్మని పికప్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోవడం మరి. ఇంకా అది వ్యాపారం డన్. అయితే మనం అక్కేపాలెం వచ్చాం, మా అమ్మని కూడా రిసీవ్ చేసుకున్నాం అనమాట. ఇంకా బయలుదేరిపోవడం. అయితే ఇంటికి వచ్చేసి అక్కేపాలెం నుంచి అమ్మని రిసీవ్ చేసుకుంటూ అండ్ మా చిన్న పిన్ని ఏదేదో వండేసి ఇచ్చింది మా అమ్మ వెళ్ళిందని. ఆ పునుకులని, పకోడీలని, పాస్తా, ఇంకా బాయిల్డ్ చనా అవన్నీ వండిసి పెడితే మా అమ్మ తిన్నది. చనా ఏదో తిన్నది, మిగతా తినలేదు. అయితే మిగతా అన్ని పార్సల్ కట్టేసింది అనమాట. నేను చూపిన డిస్ట్ తగిలేస్తుంది. అయితే అందులో కొద్దిగా పాస్తాని అండ్ చనా అయితే కంప్లీట్ నేనే తినేసాను అనమాట. అది టైం కూడా ఇప్పుడు 8:30 అవ్వబోతుంది, నమాజ్ టైం అనమాట. అందుకే డ్రెస్సింగ్ స్టైల్ చిన్న కాఫీ కొడుతున్నాను. కాఫీ కొట్టేసి నమాజ్కి వెళ్ళి వచ్చేసి కొంతసేపు మ్యాచ్ ఎంజాయ్ చేసి నైట్ డిన్నర్ కంప్లీట్ చేసి తర్వాత వాకింగ్ వెళ్దాం కాదా. అదే నమాజ్ నుంచి వచ్చేసాం. టైం ఏమో వచ్చి ఎగ్జాక్ట్ గా 10 PM అవుతుంది. డిన్నర్ టైం అనమాట, మా నైట్ డిన్నర్. ఇదే నా నైట్ డిన్నర్ అనమాట, వాటర్ మిలన్. ఇది తినేసి వాకింగ్ కి వెళ్ళి వచ్చేద్దాం. మనది డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. డిన్నర్లో ఏమొచ్చి ఫ్రూట్స్ తిన్నా అనమాట. ఫ్రూట్స్ అంత ఎక్కువ రకాలు లేవు, ఒక వాటర్ మిలన్ మాత్రమే తిన్నా. అది కూడా ఎందుకు తిన్నా అంటే 8:30కి నమాజ్కి వెళ్ళే ముందు చెప్పాను కదా, మా చిన్న పిల్ల ఇచ్చిన బాయిల్డ్ చనా తినేసాను అనమాట. అండ్ కొద్దిగా పాస్తా. అందువల్ల నైట్ వచ్చేటప్పటికి ఏమొచ్చి కంప్లీట్ ఇంకా రైస్ చేసి ఒక 4 to 5 పీసెస్ వాటర్ మిలన్ తీసి వాకింగ్ బయలుదేరిపోయా. ఒక 3 to 4 రౌండ్స్ వాకింగ్ చేసి ఇంటికి వెళ్ళి వర్కౌట్ అయితే ఏం చెయ్యను కానీ ఈరోజు ఓన్లీ పుషప్స్ ఎక్కువ చేస్తాయి. ఈరోజు చెస్ట్, ఓన్లీ చెస్ట్. ఒక ఫ్లాట్ పుషప్స్ 2 sets ని అండ్ డిక్లైన్ లెగ్స్ పైకి అండ్ హ్యాండ్స్ కిందకి అనమాట. చూపిస్తా వీడియోలో. అదొక 2 sets చేసి ఆపేద్దాం ఈరోజు వర్కౌట్. అండ్ మ్యాచ్ చూస్తున్నాం, సిఎస్కే అండ్ ఆర్ఆర్, రాజస్థాన్ రాయల్స్. వైభవ్ సూర్యవంశీ చితక్కొట్టేశాడు అనమాట. జస్ట్ 15 balls లోనే హాఫ్ సెంచరీ. ఉన్నది స్కోర్ 120 130 లోపే ఉంది స్కోర్ సిఎస్కే. అది నా అమ్మ 7 hours కూడా అవ్వలేదు, అప్పుడే 70 runs ఎంత కొట్టేశారు వాళ్ళు. ఎస్ఎస్వి జైస్వాల్ని, వైభవ్ సూర్యవంశీ. మ్యాచ్ పోయినట్టే. ఓకే ఆపేద్దాం. రోజు ఇది కామెంటరీ ఎక్కువ అయిపోతుంది మళ్ళీ ఐపీఎల్ది. టైం ఎగ్జాక్ట్ గా 11 PM అవుతుంది. మనం వాకింగ్ చేసి
ఫినిష్ 3 రౌండ్స్ చేశా. ఇప్పుడు చెప్పాను కదా పుషప్స్ చేద్దామని. ఎలా అంటే ఈ బెడ్ మీద లెగ్స్ పెట్టి ఈ కింద చేతులు పెట్టి ఇక్కడ ఇలా అనమాట పైనుంచి కిందకి వస్తుంది. ఒక 2 సెట్స్ చేద్దాం పుషప్స్. ఎందుకంటే జిమ్ లో కొద్దిగా చేశాను వర్కౌట్ నేను. ట్రైసెప్స్ చేశాను అండ్ షోల్డర్స్ కూడా చేశాను. లెగ్స్ ఎక్స్టెన్షన్ ఏమో ఒక సెట్ చేశాను, చూపించలేదు, వీడియో తీయలేదు. అండ్ షోల్డర్స్ కూడా ఒక సెట్ చేశాను స్మిత్ మిషన్, అది కూడా వీడియో తీయలేదు, ఓన్లీ ట్రైస్ అయితే చేశాను. అంటే ఫార్మాట్ కి చూపించాలి కదా జిమ్కి వెళ్ళని చేశానని. అందుకోసం ఇప్పుడు నైట్ అంతగా ఏం చేయను, ఓన్లీ జస్ట్ పుషప్స్ ఒక సెట్. అది కూడా ఫ్యాట్ మార్చేద్దాం, జీన్స్ ఉంది కొద్దిగా అన్కంఫర్ట్గా ఉంటుంది, ట్రాక్ వేసి చేసి ప్రెస్అప్ అయిపోదాం. ఈరోజు బ్లాగ్ కూడా కంప్లీట్ చేసేద్దాం. ఓకే డన్. ఇదనమాట ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను కదా, ఇది నెక్స్ట్ ఇక్కడ బెడ్ మీద బెడ్ ఉంటే బెడ్, బెంచ్ ఉంటే బెంచ్, స్టూల్ ఉంటే స్టూల్, మీకు ఏది ఉంటే అది. ఓకేనా? ఇంకో సెట్ చేసి ఆఫ్ చేద్దాం. ఓకేనా? ఈ సెట్ నేను వీడియో తీసాను, ఇంకో సెట్ తీయా. నార్మల్ ఇలాగ ప్లేన్ పుషప్స్ చేయడమే కష్టం, చాలా మంది చేయలేరు. ఇంకా అదంటారా, పీక్ లెవెల్లో ఉంటది అనమాట. అండ్ పంప్ కూడా అలాగే కనిపిస్తుంది చెస్ట్ ఇది, మళ్ళీ పంప్ అవుద్ది. అంటే చెస్ట్ వర్కౌట్ అని కాదు, ఎందుకో చేయాలనిపించింది పుషప్స్, అది చేస్తాను అనమాట. ప్రిపేర్ అవ్వలేదు ఈ రోజు పలానా వర్కౌట్ అని, అన్ని మిక్సింగ్ చేశాను. జిమ్కి వెళ్ళే చెప్పాను కదా ఇందాకలే, లెగ్స్ ఒక సెట్ చేసా, షోల్డర్స్ ఒక సెట్ చేసా, ట్రైసెప్స్ ఏమొచ్చి ఒక 2 వేరియేషన్ చేశా. మళ్ళీ ఇంటికి వచ్చి పుషప్స్ చేశాను, డిక్లైన్ పుషప్స్ చేయాలనిపించింది చేశాను అంతే. ఏదో ఒకలాగా బాడీని రెస్ట్ ఇవ్వకుండా ఏదో విధంగా ఏదో ఒక మజిల్ని యాక్టివేట్ చేయాలన్నమాట అది. అండ్ రేపు మన న్యూ జిమ్ పని కూడా ఉంది. ఒక తమ్ముడు వస్తున్నాడు హైదరాబాద్ నుంచి, ఇంటీరియర్ వర్క్ చేయడానికి అనమాట. చేయడానికి కాదు, ఫస్ట్ చూడడానికి వస్తున్నాడు. ఏదో చూస్తున్నాను నేను ఆకాశన్న, వాడి మాటలు మాకు, మా మాటలు వాడికి అర్థమై ఏంటి ఏం చేయబోతున్నాం మేము అని వాడికి చెప్తాం. వాడు ఎలా చేస్తాను ఏంటి అనేది వాడు మాకు చెప్పేది. అర్థమైతే ఓకే, వెల్ అండ్ గుడ్, కంటిన్యూ అవుతాం అనమాట. అదే అదే రేపటి వ్లాగ్లో చూపిస్తా. ఎందుకంటే ఇంకా ఈరోజు తమ్ముడు బయలుదేరాడు అనమాట నైట్ 10కి హైదరాబాద్ నుంచి. రేపు మార్నింగ్ 10-11 కల్లా వస్తాడు. వచ్చాక తీసుకెళ్తాం సైట్కి, మన న్యూ జిమ్ ప్లేస్కి తీసుకెళ్ళి మొత్తం చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. తమ్ముడు వర్క్ కూడా చూపించాడు, ఒక 2 వీడియోస్ చూపించాడు ఆల్రెడీ చేసింది హైదరాబాద్లో ఇంటీరియర్ వర్క్ అదనమాట. రేపు ఇంకా ఫుల్ ప్లేస్డ్ కంప్లీట్గా చూపిస్తాం మనది. ఓకేనా? ఇది మన న్యూ జిమ్ ఎక్కడ వస్తుంది ఏంటి, అడ్రస్ కూడా చెప్పడానికి ట్రై చేస్తాం మేబీ. ఇదే ఈరోజు వ్లాగ్ అయితే ఇది, తెలుసు కదా మరి. మీకు నచ్చుతుందో నచ్చట్లేదు నాకు తెలియదు వ్లాగ్, నేనైతే నా పని చేస్తూ పోతున్నానంటే. ఇంకా మన జిమ్, న్యూ జిమ్ వర్క్ స్టార్ట్ అయితే కంటెంట్ మారుతూ ఉంటుంది అనమాట, చూడ్డానికి కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మనకి. ఆ వర్క్ ఏంటి మీకు కూడా ఐడియా వచ్చేస్తుంది అనమాట, ప్రతిదీ అప్డేట్ ఇస్తాను అందులో. ఓకే అయితే ఈరోజు వ్లాగ్ అయితే ఇంతటి వరకు. నచ్చినట్లయితే తెలుసు కదా, లైక్, షేర్, కామెంట్. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్. మళ్ళీ కలుద్దాం రేపటి న్యూ బ్లాగ్లో. ఉందాం అప్పటిదాకా.